హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజమణిహారం దొంగతనం జరిగింది అని హర్షవర్ధన్, రోజా, అరుణ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇస్తారు. రోజా చాలా హ్యాపీగా, అమ్మయ్య అందరినీ నమ్మించేశాను, ఇంకా నా రాజమణిహారం ఎక్కడుందో చూసుకోవాలి అని వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తను ఎక్కడైతే రాజమణిహారాన్ని పెడుతుందో ఆ ప్లేస్లో రాజమణిహారం కనిపించదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. మై గాడ్, ఈ రాజమణిహారం ఎక్కడుంది, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని చూస్తూ ఉంటే అక్కడ పాము గుర్తులు కనబడతాయి. ఇదేంటి, ఇక్కడ పాము పాకినట్టుంది అని అలా అడుగు వేసుకుంటూ వెళ్ళి చూసేసరికి రాజమణిహారాన్ని తీసుకొని నాగమ్మ అలా పుట్టవైపు వెళ్తూ ఉంటుంది. ఏయ్ ఏయ్ పాము పాము ఆగు అని చెప్పి ఇంకా రోజా అలా వెనకాలే పరిగెడుతుంటే చామంతి కూడా అప్పుడే కరెక్ట్గా పాపం బాధగా బయటికి వస్తుంది. బయటికి వచ్చి నాగమ్మ ఆ పుట్టలో రాజమణిహారాన్ని వేయడం చూస్తూ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట చామంతి. రోజా వెంటనే ఏయ్ చామంతి వెళ్ళవే, ఆ రాజమణిహారాన్ని తీసుకురా అని అంటుంది. ఏంటి, రాజమణిహారాన్ని తీసుకురావాలా, అంతకంటే ముందు అని రోజా చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. ఏయ్ ఏంటే, ఎందుకు నన్ను కొడుతున్నా, కొట్టాలా లేకపోతే చంపాలా, రాజమణిహారం పోయింది అని అందరినీ నమ్మించి 100 కోట్లు నొక్కేద్దామని చూస్తున్నావా? ఇప్పుడు క్లియర్గా రాజమణిహారం ఎక్కడ చేరాలో అక్కడికే చేరింది. నాగమ్మ తానంతట తాను ఎందుకు వెలిసింది, ఎందుకు అంతర్ధానం అవుతుంది అనేది కూడా నాకు అర్థమైంది. నాగమ్మ ఆ రాజమణిహారాన్ని నీలాంటి నీచురాల చేతిలో ఉండడం చూడలేకే వెలిసింది. కాబట్టి మర్యాదగా నీ పన్ను చూసుకో, లేకపోతే అని అంటారు. ఏంటి లేకపోతే ఏంటి, ముందా ఆ మణిహారం ఇవ్వు నాకు అని అంటారు. నేనివ్వను, నీకంత దమ్ముంటే వెళ్ళి నువ్వే తీసుకోపో అని అంటుంది. అమ్మో, అది నన్ను కాటేస్తే అని అంటారు కదా, కాబట్టి వెళ్ళి నీ పని చూసుకో అని చామంతి రోజాను అక్కడిని పంపించేస్తుంది. ఇదేంటి, ప్లాన్ అంతా ఇలా అయిపోయింది అని కంగారు పడుతుంది రోజా. చామంతి పాపం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని, అమ్మ నాగమ్మ, వచ్చే ఒక వారం రోజుల్లో పరమ పవిత్రమైన గురు పౌర్ణమి, నాగ పౌర్ణమి వస్తుంది. ఆ రోజు నీకు ప్రత్యేక పూజలు చేస్తాను, ఖచ్చితంగా నా మొక్కుని తీర్చుకుంటాను నాగమ్మ అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా చామంతి పాపం చాలా బాధపడుతూ దిగులుగా కూర్చొని ఉంటుంది. అప్పుడే హర్షవర్ధన్ చామంతి వైపు చూస్తారు. అమ్మ చామంతి అని అంటారు. అయ్యగారు ఏదైనా కావాలా అని అడుగుతుంది. లేదమ్మా, నాకేమీ వద్దు, కానీ ఒకటి మాత్రం నిజం, అరుణ్ కంపెనీని ఇంత లాస్కి గురి చేశాడు అని నీ వల్లే నాకు తెలిసింది. నువ్వు ఇచ్చిన రిపోర్ట్స్ వల్లే, నువ్వు ఆ గాలికి ఎగురుకుంటున్న వచ్చి అవి కేవలం రఫ్ పేపర్స్ అనుకోకుండా నాకు తెచ్చి చూపించడం వల్లే నేను వాడి గురించి తెలుసుకోగలిగాను. నాకు నిజంగా నువ్వు చాలా హెల్ప్ చేసావమ్మా. ఈ విషయంలోనే కాదు, ఎన్నో విషయాల్లో నువ్వు నాకు ఎప్పుడూ హెల్ప్ చేసావు. కాబట్టి నువ్వు ఇలా డల్గా ఉండడం నాకు నచ్చటం లేదు. చెప్పమ్మా ఏమైంది అని అడుగుతారు. అయ్యగారు, అంటే మా నాన్న గుర్తొస్తున్నారు అయ్యగారు అని అంటుంది చామంతి. ఓ అవునా, అదే ఉందమ్మా, రా వెళ్దాం. రామచంద్రయ్య ఇప్పుడు జైల్లోనే ఉంటారు కదా, పద వెళ్ళి ములాఖాత్ కలుద్దాం అని చెప్పి హర్షవర్ధన్ అండ్ చామంతి ఇద్దరు కలిసి అయితే ఇంకా సెంట్రల్ జైలుకి బయలుదేరతారు. రామచంద్రయ్య బిడ్డ చామంతి అని పాపం చామంతిని హక్ చేసుకుంటారు. చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటారు. నాకేంది బిడ్డ, నేను మంచిగానే ఉన్నాను, నువ్వు మంచిగా ఉన్నావు కదా అని అంటారు. అప్పుడే హర్షవర్ధన్ని చూసి, అయ్యా మీరిక్కడికి వచ్చారా అని అంటారు. పర్లేదు రామచంద్రయ్య, మీ అమ్మాయి నీపై చాలా దిగులు పెట్టుకుంది, అందుకే చామంతిని తీసుకొని ఇక్కడికి వచ్చాను అని పాపం హ్యాపీగా చెప్తారు. బిడ్డ చామంతి, నాకు కొంచెం దాహం వేస్తుంది, వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ తీసుకురమ్మా అని అంటారు. అలాగే నాన్న అని చెప్పి చామంతి దూరంగా వెళ్తుంది. సార్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ అని అంటారు రామచంద్రయ్య. ఏమైంది రామచంద్రయ్య, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు హర్షవర్ధన్. సార్, ఇన్నాళ్ళు నేను నా నిజాన్ని మనసులోనే దాచుకున్నాను, కానీ ఎప్పుడైతే నా బిడ్డ చామంతి చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని తెలుస్తుందో, అనవసరమైన వాళ్ళందరూ హోదాలోకి రావాలనుకుంటున్నారో, ఎప్పుడైతే నా బిడ్డ చామంతి ప్రాణానికే ప్రమాదం అని నాకు అర్థమవుతుందో, ఈ రహస్యాన్ని కరెక్ట్ పర్సన్తో పంచుకోవాలనుకున్నాను,
నాకు మీరే కనిపిస్తున్నారు. సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి హర్షవర్ధనయ్య. అదేంటంటే చామంతి చామంతి నా కన్నబిడ్డ కాదు అని అంటారు. ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు రామచంద్రయ్య? చామంతి నీ కన్నబిడ్డ కాదా అని అంటారు. కాదు సార్, చామంతి ఆ రాజావారు రాణివారి సొంత మనవరాలు. తన పేరు చాముండేశ్వరి దేవి అని అంటారు. ఒక్కసారిగా హర్షవర్ధన్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. రామచంద్రయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? రాజావారి మనవరాలు 8 ఏళ్ల వయసులోనే తప్పిపోయింది అని విన్నాను. అది నిజమే కదా అని అంటారు. అవును సార్, కానీ అప్పుడు ఏం జరిగిందంటే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే దిస్ రమణమ్మ ఉంది కదా, రమణమ్మ పని మనిషిగా కుమారవర్మ రాజావారి కొడుకు కుమారవర్మని కత్తితో పొడిచి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు. జగ్గయ్య అండ్ రమణమ్మ వాళ్ళ అన్నయ్య జగదీష్ ఇద్దరు కలిసి తప్పించుకొని పారిపోతారు. కుమారవర్మ చేతిలో ఉన్న రాజావారి మనవరాలు పాపం అలా వాళ్ళ నాన్న చావుని కళ్ళారా చూసి షాక్కి గురైపోతుంది. అలా నడుచుకుంటూ ఎవరికి చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక వెళ్తూ వెళ్తూ అక్కడే ఉన్న ఒక పెద్ద బావిలో పడిపోతుంది. అప్పుడే పొలం పని చేసుకొని వచ్చిన రామచంద్రయ్య ఆ పాపను చూస్తాడు. అయ్యో బిడ్డ, ఎవరు బిడ్డ నువ్వు అని ఇంకా బిడ్డ దగ్గరికైతే తీసుకొని వెళ్తారు. అతని దగ్గరికి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి చూసేసరికి తలకి పాపకి బలమైన గాయం తగిలింది. ఒక నరం ఉన్న చోట గాయం అవడం వల్ల తను గతం మర్చిపోయే అవకాశాలున్నాయి. ఇప్పుడు తను చిన్న వయసే కాబట్టి ఇది పెద్దగా ప్రభావం చూపించదు. తన్ని మీరు ఒక కొత్త జన్మ ఇచ్చినట్టే అని డాక్టర్ అయితే చెప్తారు. అప్పుడే చిత్రావతమ్మ అక్కడికి వస్తారు. అమ్మ, ఏంటమ్మా ఇది అని రామచంద్రయ్య ఏడుస్తుంటే, రామచంద్రయ్య, ఇకపై చాముండేశ్వరి నీ దగ్గరే పెరగాలి. ఎందుకంటే పాప పుట్టిన జాతకం ప్రకారం 8 ఏళ్ల వయసు వరకు నాన్నమ్మ తాతయ్య చూడకూడదు అని ఒక నియమం చెప్పారు. కాబట్టే ఇన్నాళ్ళు మీ ఊరి ప్రజలకి నా మనవరాలు చాముండేశ్వరి తెలీదు. కాబట్టి రాజావారి మనవరాల్ని నీ కన్న కూతురిగా పెంచుకో. సమయం వచ్చినప్పుడు మనమే నిజం చెప్దామని మాట తీసుకొని చాముండేశ్వరి అనే పేరుని చామంతిగా మార్చి అప్పటి నుండి తన కన్న బిడ్డలాగా రోజా చామంతి ఇద్దరిని కలిపి పెంచుతూ చామంతిని కన్న కూతురులా చూసుకుంటారు. రామచంద్రయ్య ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా విని షాక్ అయిపోతారు హర్షవర్ధన్. కాబట్టి సార్, మీకు చెప్తున్నాను, నా బిడ్డ జాగ్రత్త సార్. నా ప్రాణం కూడా ఎప్పుడు ఉంటుందో పోతుందో నాకైతే తెలీదు. కాబట్టే మీకు చెప్తున్నాను, తన భవిష్యత్తు మీ చేతిలో ఉంది సార్. తను ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంది. కానీ పాపం లాయర్ బాబుని పెళ్లి చేసుకోలేకపోయింది సార్ అని అంటారు. ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంది అని అనేసరికి, అదే సార్, లాయర్ బాబు, ప్రేమ్ బాబు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్. అంటే చామంతి ప్రేమ్ ఇద్దరు ప్రేమించుకున్నారా అని నిజం తెలుసుకొని ఇంకా అలా షాక్లో ఉండి అప్పుడు మ్యాటర్ అర్థమవుతుంది. ప్రేమ్ ఎందుకు చామంతిపై అంత కన్సర్న్ తీసుకుంటున్నాడు అండ్ ప్రేమ్ ఎందుకు ఎప్పుడు చామంతి మంచి కోరుకుంటున్నాడు, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నారు అనే అతిపెద్ద నిజాలు కూడా అర్థమైపోతాయి హర్షవర్ధన్కి. నువ్వేం బాధపడద్దు రామచంద్రయ్య, నాకు కూతుర్లు లేరు. చామంతిని నా కన్న బిడ్డలా ప్రశాంతంగా చూసుకుంటాను. నువ్వేం కంగారు పడద్దు. ఈ రహస్యాన్ని సమయం వచ్చినప్పుడు మాత్రమే బయట పెడతాను, సరేనా అని ఇంకా హర్షవర్ధన్ బయలుదేరతారు. అంటే ఇన్నాళ్ళుగా సంస్థానం రాణి అని డబ్బా కొట్టుకుంటూ చెప్పుకున్న రోజా నిజమైన యువరాణి కాదు. కేవలం చామంతి మాత్రమే నిజమైన యువరాణి. ఈ విషయాన్ని సమయం వచ్చినప్పుడు అందరికీ నేనే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా అలా చామంతి వైపు చూస్తారు. నాన్న, ఇదిగో నీకోసం వాటర్ తీసుకొచ్చాను అని చెప్పి చామంతి వాటర్ అయితే ఇస్తుంది. బిడ్డ జాగ్రత్త బిడ్డ, ఓకేనా అని పాపం ఇంక సెండ్ ఆఫ్ ఇచ్చేసి అలా చామంతి హర్షవర్ధన్ ఇద్దరు వచ్చేస్తారు. అప్పుడే ఇంకా హర్షవర్ధన్ డైరెక్ట్గా ప్రేమ్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, రే ప్రేమ్, నిజం చెప్పు, నువ్వు ప్రేమించింది చామంతినే కదా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ప్రేమ్. నాన్న, అది అది అని అంటారు. లేదు, నాకు నిజం చెప్పు, నువ్వు చామంతిని ప్రేమించావు కదూ అని అంటారు. అవును నాన్న, అలా ఇలా కాదు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను.
కానీ ఏం చెప్తాను, అది ఎలా చెప్తాను? ఆ నిషా నాపై అతి పెద్ద నింద వేసేసింది నాన్న. నిజంగా నేను ఎలాంటి తప్పు చేయకపోయినా నిందను పడాల్సి వస్తుంది. లేకపోతే ఆ రోజే నీకు చెప్పేసేవాడిని నేను చామంతిని ప్రేమిస్తున్నానని. ముందు ఈ నింద అయిపోయాక ఇదంతా చేయాలని చెప్పి పాపం ప్రేమ్ హర్షవర్ధన్ని హక్ చేసుకొని చెప్తారు. ఇంకా హర్షవర్ధన్, నాకు తెలుసురా, నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు తెలుసు. ఆ నిజాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు బయటపెడతాడు అని గట్టిగా ఫిక్స్ అవుతారనమాట. అలా ఇంకా హర్షవర్ధన్ కరెక్ట్గా అప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా ఎంతో హ్యాపీగా నిషా, రమాదేవి, రోజా అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రమాదేవికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. రమాదేవి, రమా రమా ఏమైంది రమా అని అంటారు. హర్ష, ఎందుకో కాస్త కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది హర్ష అని అంటారు. రే రే డాక్టర్కి కాల్ చేయరా ప్రేమ్ అని అంటారు. చేస్తున్నాను నాన్న, కాల్ లిఫ్ట్ చేయటం లేదు అని అంటాడు ప్రేమ్. సరే అయితే మనమే తీసుకువెళ్దాం రా అని చెప్పి ఇంకా అలా హాస్పిటల్కి అయితే రమాదేవిని తీసుకొని వెళ్తారు. ఏ హాస్పిటల్కి తీసుకువెళ్తారంటే నిషా అండ్ గుణ ఏ డాక్టర్ని అయితే కలిశారో అబార్షన్ కోసం ఆ హాస్పిటల్కే తీసుకువెళ్తారు. ఒక్కసారిగా ఆ హాస్పిటల్ని చూసి నిషా షాక్లో ఉండిపోతుంది. ఓరి దేవుడో, ఈ హాస్పిటల్కి వీళ్ళు తీసుకురావాలా? ఛ, వాట్ ఈస్ దిస్ అని చాలా కంగారు పడుతుంది నిషా. అంకుల్, ఈ హాస్పిటల్ ఎందుకు అంకుల్ అని అంటారు. ఏ హాస్పిటల్ అయితే ఏమైంది అని చెప్పి ఇంకా అలా లోపలికైతే తీసుకొని వస్తారు. ఇంకప్పుడే రమాదేవిని డాక్టర్ చెక్ చేస్తారు. ఈవిడికి విపరీతంగా స్ట్రెస్ ఎక్కువైంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు అని డాక్టర్ చెప్తారు. ఇప్పుడు దీనికి సమస్య అంటే దీనికి పరిష్కారం ఏంటి డాక్టర్ అని అడుగుతారు. ఆవిడ్ని ఎక్కువగా మీరు బాధ పెట్టేలా మాట్లాడకూడదు, ఆవిడ్ని కాస్త ప్రశాంతంగా చూసుకోవాలి, అండ్ ఈవిడ కూడా టైంకి వాటర్ తాగుతూ టైంకి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అని డాక్టర్ చెప్తారు. ఓకే డాక్టర్, అలానే అని చెప్పి ఇంకా అలా వెంటనే బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా నిషాని చూస్తారు ఆ డాక్టర్. ఇంకా నిషా అయితే షాక్లో ఉండిపోతుంది. దేవుడో, ఇప్పుడు ఈ డాక్టర్ నన్ను వచ్చి కలిసిందంటే ఖచ్చితంగా అయిపోతానని చెప్పి ఇంకా అలా వెనక్కి తిరిగేసరికి నిషా వేరే వైపు వెళ్తూ ఉంటే డాక్టర్ కూడా నిషా వెనకాలే వేరే వైపు అయితే వస్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. నిషా, నువ్వు నిషానే కదా? ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వచ్చావు కదా, మరి ఎందుకు వెళ్ళిపోయావు వెంటనే అని అడుగుతారు. కుదరలేదు డాక్టర్ అని అంటారు. నీ హస్బెండ్ గుణ ఎక్కడా అని అడిగేసరికి నా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ డాక్టర్, మేము వచ్చాక మళ్ళీ మీ పనిపై ఇటు వస్తాం అని చెప్పి వెళ్తుంటే ఒక్కసారిగా చంద్రిక ఆ మాటలు వింటుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్, ఆవిడ మా ఫ్యామిలీ అమ్మాయే, ఆవిడ కొన్ని కారణాల వల్ల అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది కదూ అని ఒక రాయేస్తుంది చంద్రిక. అవునండి, తను అబార్షన్ చేయించుకోవడానికే వచ్చింది అని డాక్టర్ కూడా చెప్తారు. ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది. వెంటనే హర్షవర్ధన్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఈ నిజాన్ని అయితే చెప్పేస్తుందనమాట. వెంటనే ఇలా కావాలని గుణానే ఫాదర్గా సైన్ చేశారు అండ్ తన అబార్షన్ కూడా చేయించుకోవాలనుకుంది అనే నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్. ఇంకా హర్షవర్ధన్ అయితే గట్టిగా ఫిక్స్ అయిపోతారు, నిషా ఖచ్చితంగా తప్పు చేసింది, ప్రేమ్ నిషా ప్రెగ్నెన్సీకి కారణం కాదు, ఈ విషయం అర్థమవుతుంది కాబట్టి దీని సాక్ష్యాలతో సహా నిరూపించి ప్రేమ్కి చామంతికి పెళ్లి చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు హర్షవర్ధన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.